ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఎన్నికల కోడ్ భారత ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తంలో మనకు లోక్సభ స్థానాలు అంటే 545 మొత్తం 45 ఉంటాయి. అందులో 2 మాత్రం నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. సో 543 లోక్సభ స్థానాలతో పాటు మరో 4 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మొత్తానికి సార్వత్రిక ఎన్నికల సంఘం లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం ఇవాళ రీసెంట్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే షెడ్యూల్ వివరాల ప్రకారం చూస్తే దేశంలో ఎన్నికల సంబరానికి తెరదించింది. మరి కాసేపట్లో ఇక షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ 4 రాష్ట్రాల ఎలక్షన్లో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ షెడ్యూల్తో పాటు ఇక్కడ ఎంపీ స్థానాలకు అంటే లోక్సభ స్థానాలకు కూడా షెడ్యూల్ ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటు ఇటీవల నియమితులైన 2 కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సింధు మీడియా సమావేశంలో పాల్గొంటి లాయర్లు మాట్లాడుతున్నారు. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళి కోడ్ను ఉల్లంఘిస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ముఖ్యాంశాలు చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 97,000 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో అధికంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా 82 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో 1,50,00,000 మంది సిబ్బంది పాల్గొంటారు. అయితే జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలియజేశారు. 85 ఏళ్ళ దాటిన వారికి ఓటర్ ఫ్రమ్ హోమ్ ఇది తొలిసారి తీసుకొచ్చారు. ఇంటి నుంచే ఓట్లు వేసుకోవచ్చు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే. సో విజువల్ యాప్ ద్వారా ఎన్నికల పోలింగ్ ద్వారా ఎవరైనా ఎలాంటి ఫిర్యాదైనా చేయొచ్చన్నారు. భారత్లో ఎన్నికల నిర్వహణ అతిపెద్ద ప్రక్రియ. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంది. అయితే ఎన్నికల్లో హెలికాప్టర్లు, ఏనుగులు కూడా వాడుతున్న ఎన్నికల సిబ్బంది నీటి ప్రవాహం దాదాపు 7 మార్గంలో మొత్తానికి ఏప్రిల్ 1 వరకు ఓటర్లు ఏదైనా డిఫాల్ట్ మిస్టేక్స్ ఉంటే ఓటర్ల జాబితాను కూడా సరి చూసుకోవాలని చెప్పేసి అన్నారు. సో మనకు టైం కూడా లేదు, ఏప్రిల్ వచ్చేస్తుంది. సో వాలంటీర్లు ఇతర తాత్కాలిక సిబ్బంది ఎన్నికల ప్రక్రియ దూరంగా ఉండాలి. ఇక టీవీ షోలు కావచ్చు, టీవీల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు చేసేటువంటి వాళ్ళు తప్పుడు సమాచారాలు ఇవ్వకుండా ఉండాలి, లేదంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ప్రస్తుత లోక్సభ పదవి కాలం జూన్ 16తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు కూడా 16తో ముగియనుండడంతో సిక్కిం అసెంబ్లీ గడువు మాత్రం జూన్ 2వ తేదీతో, ఒడిస్సా అసెంబ్లీ గడువు జూన్ 24తో ముగియనుంది. ఇక మిగతా డీటెయిల్స్ కోసం లైవ్లో కేంద్ర ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అంతా కూడా తెలియజేసాను. ఆ వీడియో కూడా మీకు లైవ్లో లింక్ అప్డేట్ ఇచ్చాము. అండ్ అప్ టు డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.